నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. రాజీ చేసుకోవడం వల్ల కాలం ధనం ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని వెల్లడి. నిషేధించబడిన BS3 వాహనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇన్ఛార్జి DTC సుబ్బారావు హెచ్చరిక. ఇంకొల్లు మండలం కొణికి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, 11 మందికి తీవ్ర గాయాలు. కేసులు రాజీ చేసుకోవడం వల్ల కాలం ధనం ఆదా అవుతుందని జిల్లా జడ్జి MG ప్రియదర్శిని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన మెగా లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలతుల వల్ల సత్వర న్యాయం జరుగుతుందని, కక్షిదారులు లోక్ అదాలతుల ద్వారా రాజీ మార్గాన్ని అనుసరించాలని జిల్లా జడ్జి MG ప్రియదర్శిని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్, ఫ్యామిలీ కోర్టు జడ్జి మోహన్ కుమార్, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఆదినారాయణ, ASP ఉదయరాణి, జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సెక్రటరీ రాజా వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా సాయంత్రం 5 గంటలలోపు ఇక్కడికి కక్షిదారులు తీసుకురావాలి. జిల్లా జడ్జి గారి టీం ఏదైతే ఉందో చాలా ప్రజాదరణకి పొందిన కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది. మరింత మంది ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉండవు కాబట్టి సో ఆ రకంగా కూడా చాలా బెనిఫిట్ ఇది సమయం తీసుకుంటాయి అనేటటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రిపీట్ చేయకుండా ఆవిడ కేసు తీసుకోవాలి. ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా మొత్తం అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసెస్ అంటే రాజీ పడడానికి వీలైనటువంటి క్రిమినల్ కేసెస్ మరియు NIACT కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము కక్షిదారులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సమయము, డబ్బు వృధా కాకుండా ఇమీడియట్గా వాళ్ళకి ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకోమని ప్రతి కక్షిదారులు కూడా నేను చెప్పడం జరిగింది. వారు పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ ఏమైనా ఉన్నట్టయితే వారి అడ్వకేట్ని కలిసి ఇమీడియట్గా వాటిని లోక్ అదాలత్కి రిఫర్ చేసినట్టయితే ఇరు పక్షాలను పిలిచి అది రాజీ చేసి మేము సెటిల్ చేస్తాము, అవార్డు పాస్ చేస్తాం. ఈ అవార్డుకి మళ్ళీ అపీల్కి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడితో సెటిల్ అయిపోతుంది. అదే రెగ్యులర్ కోర్టులో అయితే ఒకసారి కేసు అయిపోయిన తర్వాత ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ అపీల్కి వెళ్ళి ఆ కేసు ఇంకా ఇట్ టేక్స్ ఫర్దర్ టైం, అది హైకోర్టు నుంచి తర్వాత సుప్రీంకోర్టుకి అట్లా వెళ్ళే టైంలోనే వాళ్ళు డబ్బు మరియు సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ లోక్ అదాలత్లో పరిష్కరించారు. 10 రూపాయల నాణ్యాలను తిరస్కరించడం చట్టరీత్యా నేరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దామరాజు క్రాంతికుమార్ అన్నారు. 10 రూపాయల నాణ్యాలు చెల్లవన్నది కేవలం పుకారు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు తెలియజేయడం కొన్ని వందల కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 2005, 2012 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంకు వారు విడుదల చేసిన 10 రూపాయల నాణ్యాలు అధికారికంగా చెల్లుబాటు అవుతాయని చెప్పారు. 10 రూపాయల నాణ్యాలు చెల్లవనేది కేవలం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టించిన వదంతులు మాత్రమేనని చెప్పారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రజల వద్ద, వ్యాపారుల వద్ద వందల కోట్ల రూపాయల మేర నిల్వ ఉండిపోయాయని అన్నారు. ఇండియన్ కాయిన్స్ యాక్ట్ 2011 ప్రకారం 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయల నాణ్యాలు చెల్లుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైనా సదరు నాణ్యాలను తిరస్కరిస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వాణిజ్య విభాగం నగర అధ్యక్షుడు కోడూరు కిషోర్, నగర ప్రధాన కార్యదర్శి షేక్ మున్వర్, మండల అధ్యక్షులు పేరకం సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరావు, రావెళ్ల మల్లికార్జునరావు, డి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కారణం అనేది వాట్సాప్, ఫేస్బుక్లో దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం. ఇది వాట్సాప్లో పైన ఉన్నది చెల్లుతుందట, కింద ఉన్నది చెల్లదట, తప్పుడు ప్రచారం. ఈ రెండో వదిలింది కూడా రిజర్వ్ బ్యాంకు వాళ్ళే వదిలారు. అంటే కింద వదిలింది 2005లో వదిలారు రిజర్వ్ బ్యాంకు వాళ్ళు, పైంది 2012లో వదిలారు రిజర్వ్ బ్యాంకు వారు. అంటే రెండు కూడా రిజర్వ్ బ్యాంకు వదిలిన కాయిన్స్. 2005లో వదిలిన కాయిన్కి అప్పటికి రూపాయి సింబల్ విడుదల చేయలేదు.
2005కి. అది 2011లో రూపాయి సింబల్ విడుదల చేశారు. అలాగే 2012కి వదిలే కాయనికి రూపాయి సింబల్ వచ్చింది. తీసుకోమని చెప్పారు కదయ్యా అంటే, అయ్యా నేను తీసుకుంటాను కానీ నా దగ్గర తీసుకోరు, నేనేం చెయ్యాలి? ఇది సమస్య. ఈ విధంగా కావడానికి ప్రధాన కారణం తప్పుడు ప్రచారం. ముఖ్యంగా ఒక కాయిన్ తయారు చేయాలంటే, ఒక 10 రూపాయల కాయిన్ తయారు చేయాలంటే ₹6.50 పడుతుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ కొన్ని కోట్ల రూపాయల కరెన్సీ విడుదల చేసేయాలంటే ₹6. ఒంగోలు కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, స్వామివారికి విశేష శేషవాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరాంకుశం రామకృష్ణమాచార్యులు, రామనాథాచార్యులు, త్రినాథ చక్రవర్తి, వేద పురోహితులు కూరపాటి ఆంజనేయ శర్మ తదితరులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. దేవస్థానం ఈవో కట్టా ప్రశాంత్, ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు కొల్లిపల్లి సురేష్, సభ్యులు తానికొండ రాము, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, వేమ పెద వెంకటేశ్వర్లు, మద్దులూరి జయరావు, పరాంకుశం రామకృష్ణమాచార్యులు, దూలిపాల లక్ష్మీనారాయణ, పాలపర్తి లక్ష్మీనారాయణ మరియు ఆలయ సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షించారు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 12న ఒంగోలు ఎండీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎండీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. నిషేధించబడిన BS3 వాహనాలను ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జి DTC CHVK సుబ్బారావు హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే డీలర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఒంగోలులోని DTC కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా BS3 ఇంజిన్ కలిగిన వాహనాల అమ్మకాలను నిషేధించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అక్రమ విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కొంతమంది డీలర్లు BS3 వాహనాలను BS4విగా చెప్పి విక్రయించడం జరిగిందని, అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి 832 BS3 వాహనాలను విక్రయించడం జరిగిందన్నారు. వాహనాల కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఏవో సుశీల తదితరులు పాల్గొన్నారు. 2017 మరియు రవాణా శాఖ కమిషనర్ గారి ఉత్తర్వులు 7/34/2007 డేటెడ్ 31/3 ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా
అన్ని రకముల మోటారు వాహనములు BS3 స్టాండర్డ్కి సంబంధించి రిజిస్ట్రేషన్లు 31/3/2017తో నిలుపుదల చేయడమైనది. మరియు 1/4/2017 నుండి BS3 వెహికల్స్ను మ్యానుఫ్యాక్చరర్ కానీ డీలర్ కానీ అమ్ముట నిషేధింపబడినది. అలాగే అన్ని రకములైనటువంటి వాహనములు 1/4/2017 నుండి BS4 స్టాండర్డ్స్కి ఉన్నవి మాత్రమే అన్ని రిజిస్ట్రింగ్ అథారిటీస్ దగ్గర కూడా రిజిస్ట్రేషన్ చేయబడతాయి. కానీ కొందరు కొన్ని మోసపూరితమైనటువంటి ప్రకటనల ద్వారా, ఆకర్షణల ద్వారా, చర్యల ద్వారా కొంతమంది డీలర్లు ఈ యొక్క BS3 స్టాండర్డ్స్ అని కాకుండా BS4 స్టాండర్డ్స్ అని చెప్పి అమ్మడం మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కావున కొనుగోలుదారులు ఇకపై BS3 వాహనాలను కొనుగోలు చేయవద్దని, అవి రిజిస్ట్రేషన్ చేయబడవని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒంగోలు అంజయ్ రోడ్లోని బ్రిలియంట్ కంప్యూటర్స్ 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండి న్యామతుల్లా భాష ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలను న్యామతుల్లా తదితరులు కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లా మాట్లాడుతూ ఎన్నో కంప్యూటర్ కోర్సులను ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అంతేగాక కంప్యూటర్ రంగంలో చేసిన సేవలకు తమ సంస్థ ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకుందన్నారు. మైక్రోసాఫ్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2017కు హాజరు కావాలనుకునే 100 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ రీజియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఖలీఫతుల్లా బాషా, బ్రిలియంట్ కంప్యూటర్స్ అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమ్మనబ్రోలు బాలికల గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ నెల 9న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాపోలు జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. 1983 నుంచి ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారు హాజరు కావాలని ఆయన కోరారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొనికి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కథనం. ఇంకొల్లు కొనికి మార్గంలో మిరపలోడుతో వేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే ప్రయత్నంలో బోల్తా కొట్టింది. టాటా ఏస్లో డ్రైవర్తో సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తుండగా వారిలో 11 మందికి తీవ్రంగా గాయాలు కాగా ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేరేం పేరు నీ పేరు? నా పేరు ఇర్మియా. వస్తుందా ఇంకొక నుంచి వస్తున్నాము. కొనిపల్లికి వచ్చేసరికి ట్రాక్టర్ ఎదురొచ్చి క్రాస్ దగ్గర స్పీడ్ మీద వస్తున్నాడు. ఏ డాక్టర్? ట్రాక్టర్ ఎదురొచ్చింది. ఎదురొచ్చేటప్పుడు వాడు స్పీడ్ మీద వచ్చి క్రాస్ దిగిపోయేసరికి జగదీష్ నా పేరు. మేము ఇంకోళ్ళు నుంచి కొనికి మళ్ళీ మిరపకాయలు దానికి చెప్పని వెళ్తున్నాము. ఇక ఈ మధ్యలో లారీ తిరగబడిపోయేసి మేము లారీ మీద వస్తున్నాం. అవతల ట్రాక్టర్ ఎదురైంది. ట్రాక్టర్లో తప్పించబోయి లారీ తిరగబడేసింది. మార్జిన్ నింపేసి లారీ తిరిగి అది లోడ్ ఏం కాదు, ఓన్లీ ఇంజిన్ లారీ. ట్రాక్టర్ ఇంజిన్ లారీ స్పీడ్ రాదు. డ్రైవర్ పెన్నమ్మని వెళ్ళిపోయినట్టున్నాడు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. బండిలో మొత్తం 11 మంది ఉన్నారు. 11 మందిలో 11 మందికి దెబ్బలు అయినా ఒక లక్ష చనిపోయారు. మొత్తం ఇంకోళ్ళు స్టార్ట్ అయిపోయారు. మిరపకాయలు వెళ్తున్నాం, పనికి వెళ్తాం. మిరపకాయలు మిర్చి పనికి వెళ్తుండగా అటు నుంచి వస్తున్న ట్రాక్టర్ తప్పించబోయి లారీ మార్జిన్ దిగేసి తిరగబడిపోయింది, బోల్తా పడిపోయింది. లారీలో మొత్తం 13 మంది ఉన్నాము. 13 మందిలో ఒకళ్ళు చనిపోయారు. 11 మందికి గాయాలు. ఏజర్లా వేసి మిర్చి పనికి వెళ్తున్నాం. ఇంకోటి నుంచి కొనికి వెళ్తున్నాం. కొనికి మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయ్ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా విజయ్ డాన్స్ అకాడమీ విద్యార్థులు విజయలక్ష్మి, వంశీ, హర్షిత, వర్షిత, సాయి, హరిణి, జస్మిత, అమ్ములు తదితరులు చేసిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకున్నాయి. ముఖ్యంగా 3 నామాల వాడే వెంకటేశ్వరుడు తదితర నృత్యాలు హృద్యంగా సాగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొల్లిపల్లి సురేష్, ధర్మకర్తల మండలి సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఒంగోలు ట్రంక్ రోడ్లోని హజరత్ సయ్యద్ గోరే మస్తాన్ అవులియా 38వ ఉరుసు గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు హాజరై దర్గాను సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ముందుగా భక్తులు ఫకీర్ల జలసాలతో, నవరంగ్ వాద్యబేరి విన్యాసాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పల్లకీపై గంధాన్ని గోపాల్ నగరం నుండి దర్గా వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పూరిమిట్ల హజరత్ బాబా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీ చేసుకోవడం వల్ల కాలం, ధనం ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని వెల్లడి. నిషేధించబడిన BS3 వాహనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇన్ఛార్జి DTC సుబ్బారావు హెచ్చరిక. ఇంకొల్లు మండలం కొణికి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, 11 మందికి తీవ్ర గాయాలు. సత్య న్యూస్లో నేటి మాట. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆ ఫలితాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలోనూ అంతే శ్రద్ధ పాటించాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.